యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జనరల్లీ అయితే నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుకుంటుంది ఆర్ త్యాగం చేస్తారు అని అంటారు. కానీ ఇక్కడ ఈయన విషయంలో మాత్రం ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ 7 ఏళ్ళు మేమిద్దరం ప్రేమించుకున్నాం. అయినా సరే ఈ అమ్మాయి నన్ను మోసం చేసి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. దానికి కారణం ఏం చెప్తున్నారు అని అంటే, నేనేమి పని చెయ్యట్లేదు, ఎట్లా పోషిస్తావు ఏంటి అనేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వద్దనుకున్నారు. వాళ్ళ సొంత బావకిచ్చే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. మా ఇద్దరి మధ్య 7 ఏళ్ల ప్రేమ ఉంది కాబట్టే నేను తట్టుకోలేకపోతున్నా. నన్ను మోసం చేసి మ్యారేజ్ చేసుకుంది కాబట్టే అవన్నీ భరించలేకనే నేను ఇప్పుడు చనిపోతున్నాను అని అంటూ ఈ కరీంనగర్ జిల్లాకి సంబంధించిన ఒక అబ్బాయి, ఆయన పేరు వచ్చేసి నరేష్, ఆయన సెల్ఫీ వీడియోలో పూర్తిగా ఏమేం జరిగింది, ఎలా ప్రేమించుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, కొన్ని విషయాలను కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆయన నా చివరి కోరిక ఒకటే, నేను చనిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి నా శవాన్ని అక్కడే పెట్టండి, ఆ అమ్మాయి వచ్చే వరకు తీయొద్దు, ఆ అమ్మాయిని వదిలిపెట్టొద్దు, నాకు నిజంగా మీరు ఏదైనా చివరి కోరికలాగా నేను ఏదైతే చెప్తున్నానో అది తీర్చండి అంటూ కూడా వీళ్ళ తల్లిదండ్రులకు, అంటే ఈ అబ్బాయి ఎవరైతే సెల్ఫీ వీడియో తీసి పెట్టాడో అతని చివరి కోరిక నాది ఇదే అంటూ చెప్పడం జరిగింది. అది వచ్చేదాకా మాత్రం నా శవం తీయకు, వాళ్ళ ఇంటికాడే. ఆ అమ్మాయి సర్వనాశనం అయిపోవాలి. ఆ అమ్మాయి పూర్తిగా ఎట్లా అంటే కేసు వేయాలి, తన భర్తకు కూడా ఈ విషయం తెలవాలి, ఆ అమ్మాయి అక్కడికి రావాలి, ఇదంతా కూడా అందరికీ తెలవాల్సిందే, అయితేనే నాకు సరైన నివాళి అవుతుంది. సో ఇది ఖచ్చితంగా చేయండి, ఏదైనా చేసినా సరే, మనకున్న ఆస్తులు అమ్మైనా సరే ఇదైతే ఖచ్చితంగా చెయ్యండి, ఈ అమ్మాయి నిజ స్వరూపాన్ని ఇప్పుడు చేసుకున్న భర్తకు కూడా తెలవాల్సిందే అంటూ ఈ అబ్బాయి అయితే సెల్ఫీ వీడియో తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి అంటే స్టేషన్ కి వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సందర్భం. నా ఒక్కటే కోరికనే, దాన్ని మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగాల అమ్మాయినా దాన్ని వదలకుర్రి, నాది ఒక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని, వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన, హరీషాడు కూడా చెప్తాడు, దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది, రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికి. సో ఇట్లా 7 ఏళ్ళు ప్రేమించుకున్నాను, అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది అని ఈ అబ్బాయి అయితే చెప్తున్నాడు. వాళ్ళిద్దరి విషయంలో, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది అయితే మనకు తెలియదు. ఎందుకంటే ఈ అబ్బాయి వర్షన్ మాత్రమే మనం వింటున్నాం, అమ్మాయి వర్షన్ ఏంటో తెలీదు, అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. వాళ్ళకి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం ఉండింది, అట్లాగే మా వైపు కూడా ఇష్టమే ఉండింది, మా ఇంటికి వచ్చింది, అట్లాగే నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో నన్ను నమ్మించారు, నీకే ఇచ్చి మ్యారేజ్ చేస్తాము అన్న తర్వాత లాస్ట్కి వస్తే లాస్ట్ మూమెంట్ లో నువ్వేం చెయ్యవు కాబట్టి మా అమ్మాయిని ఎట్లా పోషిస్తావు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బావకిచ్చి మ్యారేజ్ చేశారు అనేది ఈ అబ్బాయి చెప్తున్నటువంటి ఆరోపణ. వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిరట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ, నేను చచ్చిపోతానా. సో ఎక్కడైనా అంటే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దారా ఎల్లేష్, ఈయన పేరు వచ్చేసి దారా ఎల్లేష్ అనే యువకుడు 7 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఎవరితో అంటే వరలక్ష్మి అనే యువతి. సో వరలక్ష్మి యువతి పేరు, ఈ అబ్బాయి పేరు వచ్చేసి ఎల్లేష్. సో ఆయన పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నాడు, నేనైతే చాలా ఇష్టంగా ప్రేమించాను, అట్లాగే పెళ్లి చేసుకుందామని అనుకున్నాము, బట్ లాస్ట్ మూమెంట్ లో నన్ను మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, అది తట్టుకోలేకనే నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫ్ వీడియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి. సో మరి ఆ అమ్మాయి వర్షన్ ఏంటి, ఇప్పుడు పోలీసులు అయితే డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎల్లేష్ కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఇదే క్లూ. అట్లాగే ఈయన
కాల్ డేటాని అట్లాగే అమ్మాయికి సంబంధించిన కాల్ డేటాని పూర్తిగా పరిశీలించిన తర్వాత నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇట్లా క్షణికావేశంలో ఆర్ అమ్మాయి మోసం చేసుకుందనో ఇంకోటనో దయచేసి ఇట్లా ఆత్మహత్యలు అయితే చేసుకోకండి. బికాజ్ ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం డెఫినెట్లీ కాదు. ఇంతవరకు వచ్చారు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది, కానీ అందులో నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలి, కానీ ఆత్మహత్యలు మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేసి కూడా చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఆ దిశగా ప్లీజ్ దయచేసి యూత్ అయితే ఇట్లాంటి డిసిషన్స్, ప్రేమలో ఫెయిల్ అయ్యామనో లేకపోతే లైఫ్ లో ఫెయిల్ అయ్యామనో ఇట్లా చాలా క్షణికావేశంలో ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు. ఇందులో ఏం జరిగింది నిజానిజాలు అయితే పోలీసులు తేలుస్తారు. బట్ దానికంటే ముందే మీరు ఇట్లా ఆత్మహత్య చేసుకోకండి అనేసి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులు కూడా దయచేసి ఇట్లాంటి అంటే మీ అబ్బాయో లేకపోతే అమ్మాయో ఇట్లా ప్రేమలో ఉండి వాళ్ళు మీ ఇంటికి రావడం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడమో ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత ఎక్కడైనా ఒక పాయింట్ లో విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం దయచేసి అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని కూర్చోపెట్టి దయచేసి మాట్లాడండి. ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోకంటే ముందే తల్లిదండ్రులే వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు మీ బిడ్డ దక్కేవాడేమో, లాస్ట్ కి వస్తే మీ కొడుకే లేకుండా పోయాడు. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే ఒకటి ఏదైనా జరుగుతుంది మీకు తెలుసు అన్నప్పుడు మాత్రం దయచేసి మీ పిల్లల మీద ఇంకా కొంత కాన్సన్ట్రేషన్ పెట్టండి. అట్లాగే మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లా క్షణికావేశంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకంటే ముందే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అమ్మ నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడతాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిరట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇయ్యర్రి. నా యొక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళ అమ్మను కూడా వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. కమాండ్ నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీష్ అని పెట్టిన అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన, ఆ కావ్యలో తెలుసు. అమ్మ నేను చెప్పేది ఒక్కటి మాత్రం, నా ఒక్కటే కోరికనే, దాన్ని మాత్రం ఎట్టి చేసైనా మన భూమి జాగాల అమ్మాయినా దాన్ని వదలకుర్రి. అదొక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన, హరీషాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది. రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికి, సరేనా? అంతే నా కోరిక. అదొక్కటే కోరిక అమ్మ. వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం తీయకుర్రి. వాళ్ళ మీద కేసు పెట్టుర్రి. అన్ని మీడియాకి రావాలి. చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది, అది వానికి కూడా తెలుసు. అయినా పిచ్చకుంటున్నాడు వాడు, ఎట్లా చేసుకున్నాడు ఏమో కానీ. అది వచ్చేదాకా మాత్రం నా శివం తీయకు. వాళ్ళ ఇంటికాడే మంచిరాలికి పో. నీకు హరీషాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది, వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా. అన్ని దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినాయి అన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడినాయి, వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్నీ ఉన్నాయి. అన్నీనే పెట్టరు. దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే. ఆ సెల్లు పట్టుకునే పోయింది. కావాలంటే ఆ షేర్ ఎత్తా, ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా శివన్ కాడికి తీసుకురాలి. దాన్ని మాత్రం వదలకూడదు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి